హలో అండి, వెల్కమ్ టు ద పోషి ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు నేను అలసందల గింజల కర్రీని తయారు చేస్తున్నానండి. దానికోసం మసాలా ప్రిపరేషన్కి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. ఆనియన్స్, వేయించుకున్న పల్లీలు, కొబ్బరి, అల్లము, గార్లిక్, ధనియాల పొడి, వీటన్నిటిని మనము ముందుగా గ్రైండ్ చేసుకుందాము. మంచి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీరు నాన్ వెజ్ తినరు కదా, శ్రావణ మాసంలో చాలామంది, అలాంటి వాళ్ళకు నాన్ వెజ్ టేస్ట్ని తీసుకొస్తుందండి. ఈ కర్రీ అనేది మనం రైస్ లేకి కానీ, చపాతీ లేకి కానీ, రోటీస్ లేకి కానీ ఎందులోకైనా బాగుంటుంది. నేనైతే ఈరోజు స్పెషల్గా రాగి సంగటిలోకి చేసుకుంటున్నాను. సో రాగి సంగటి విత్ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు దీన్ని మనము పేస్ట్ లాగా చేసేసుకుందాము. పేస్ట్ లాగా చేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. పేస్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ గింజలు, కావాల్సిన పదార్థాలు గింజలు, కరివేపాకు, ఆనియన్స్, టమోటా. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకుందాము. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని మనము తాలింపు గింజలు అనేవి వేసేసుకుందాము. నేను జీలకర్ర, ఆవాలు, పసుపుని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు కరివేపాకు వేసేసుకొని తర్వాత మనం ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అనేటి కొంచెము మగ్గి ఎర్రబడేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనము దాంట్లోనే నేను కారం పొడి వేస్తున్నాను, ఎందుకంటే ఆయిల్లోనే కారం పొడి వేస్తే మంచి కలర్ అనేది వస్తుంది. ఈ చిన్న టిప్ అండి నాదంతే. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలాను వేసేసుకొని అది పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోండి. అది వేగిన తర్వాత గింజలన్నీ యాడ్ చేసేయండి. అంతా మసాలా గింజలు మొత్తం అంతా కలిసే వరకు కొంచెం కలుపుకోండి, ఒక 1 మినిట్ అలా అంతే. తర్వాత మీకు కావాల్సినంత ఉప్పుని యాడ్ చేసుకొని మీ టేస్ట్కి తగినట్టు ఉప్పుని యాడ్ చేసుకోండి. తర్వాత వెంటనే నేను టమోటాని యాడ్ చేస్తున్నాను. టమోటా నేను ఎక్కువ మగ్గనివ్వనండి, దీంట్లో మెత్తగా అయ్యే వరకు నేను మగ్గనివ్వను. జస్ట్ 1 మినిట్ మాత్రమే మగ్గనిచ్చేసి తర్వాత నేను అలాగే ఉంచుతాను, ఎందుకంటే అవి పంటికి తగులుతుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో దీని తర్వాత నేను కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీరను యాడ్ చేసేసుకొని బాగా మగ్గిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. కొత్తిమీరని యాడ్ చేసి కాసేపు ఒక 2 మినిట్స్ కలుపుతూ కొంచెం మగ్గనివ్వండి. ఎంత మగ్గితే అంత మంచి టేస్ట్ వస్తుంది, మసాలా పచ్చివాసన వెళ్ళిపోయి. తర్వాత నేను నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో గ్రేవీ ఎలా కావాలంటే అంత మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎంత గ్రేవీ కావాలో అలానే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని, కొంతమంది ఎక్కువ గ్రేవీ ఇష్టపడతారు అలా. సో నేను ఇప్పుడు దానికి లిడ్ పెట్టేసి ఒక విజిల్ మాత్రమే రానిస్తున్నాను. ఓన్లీ 1 విజిల్ అండి. విజిల్ అయిపోగానే ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆయిల్లోనే కారం పొడి వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. అంతే అండి, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. నేను ఈరోజు రాగి సంగటిలోకి చూసుకుంటున్నాను. థ్యాంక్ యూ.